తూర్పుగోదావరి జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఘటన కల్తీ పాలు ఘటన. ఇప్పటికే ఈ కల్తీ పాలు తీసుకోవడం వల్ల ఇప్పటికే 5గురు అయితే పరిస్థితి ఉంది. అధికారికంగా అయితే నలుగురు మాత్రమే ఇప్పుడు అధికారులు అయితే చెప్పిన వివరాలైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకా 9 మంది ఈ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు, అలాగే మరొక ఇద్దరు చిన్నారులు కూడా ఇప్పటికే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని, వాళ్ళకి సంబంధించినటువంటి వైద్యం ఇప్పటికే పూర్తి స్థాయిలో అందించాలని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అలాగే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన డేటా ఎప్పటికప్పుడు అయితే సేకరిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ కల్తీ పాలు వ్యవహారం ప్రధానంగా ఈ పల్లెటూరు వాతావరణం నుంచి ఇవన్నీ కూడా పాలను అయితే సేకరించి ఈ పట్టణాలకైతే సప్లై చేస్తుంటారు. ఆ విధంగా సప్లై చేసినటువంటి పాలు ప్రస్తుతం ఏదైతే ఈ కోరుకొండ మండలం ఈ నర్సాపురం గ్రామానికి చెందినటువంటి అడ్డాల గణేష్ అనే ఈ యొక్క పాల వ్యాపారి అయితే గత 10 సంవత్సరాల పైనుంచి అయితే ఈ యొక్క పాల వ్యాపారం చేస్తున్నాడు. పాల వ్యాపారం చేస్తున్న నేపథ్యంలోనే ఇతను ఈ యొక్క పల్లెటూరు నుంచి రైతుల నుంచి అయితే దాదాపుగా 40 మంది రైతుల నుంచి అయితే ఈ పాలను అయితే సేకరిస్తారు. అక్కడి నుంచి వాటిని తీసుకుని ఇక్కడ ఒక డైరీ ఫామ్ అంటే ఇటువంటి అనాథైజర్గా ఇక్కడ అన్ని కూడా నిర్వహిస్తుంటారు. వరలక్ష్మి ఈ యొక్క పాల డైరీ అని కూడా ఒక పేరు కూడా పెట్టుకుని ఈ పేరుతోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా దీన్ని ఎటువంటి రిజిస్ట్రేషన్లు ప్రాసెస్లు ఏమీ కూడా లేకపోయినా ఈ పల్లెటూరులో ఎక్కడ సాధారణంగా ఎక్కడ ఒక పేటలోని ఒక వీధిలోని కూడా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుని పాలను అయితే సేకరించి వీటిని అయితే అమ్ముకోవడమే కాకుండా వివిధ పాల కేంద్రాలకు కూడా పంపిస్తుంటారు. ఆ విధంగా అయితే ఇతను గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ పాలను సేకరించడమే కాకుండా తను ఈ విధంగా దాదాపుగా 106 మంది కుటుంబ సభ్యులకు రాజమండ్రి పరిసర ప్రాంతాల వారికి అయితే సప్లై చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పాలు వ్యవహారం అయితే ఇప్పుడు కల్తీ పాలుగా మారిన నేపథ్యంలో ఇప్పుడు సంచలనంగా మారినది. ఈ పాలను అయితే కదా శివరాత్రి నాడైతే 16వ తేదీ నుంచి ఈ పాలలో ఏదో తేడా ఉందంటూ కూడా ఈ వినియోగించినటువంటి పాల ఉపయోగించిన వారు కూడా కంప్లైంట్ చేశారు. అందులో అప్పటికే తను ఈ పాలు వ్యవహారం ఏంటనేది కూడా ఇప్పటికే అతన్ని అదుపులో తీసుకున్నారు. విచారణ అయితే చేపట్టుతున్న పక్కనైతే ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పాలు ఉపయోగించినటువంటి 106 కుటుంబాలకు సంబంధించిన ఆ బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పాలు ఏ విధంగా కల్తీ జరిగిందనేది కూడా పక్కన విచారణలోనే ఈ సంచలన నిజాలే బయటకు వచ్చాయి. ప్రధానంగా అతను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పాల డైరీ కేంద్రం అయితే ఉందో డైరీ కేంద్రం వద్ద ఒక ఫ్రిడ్జ్ను ఏదైతే ఉపయోగిస్తుంటారో ఆ ఫ్రిడ్జ్ను పాలు నిల్వ చేసే క్రమంలోనే ఒక ప్రధానంగా ఆ క్రమంలోనే అందులోంచి ఒక లిక్విడ్ ఏదైతే దానికి లిక్విడ్ అంటే ఎక్కువగా టెంపరేచర్ కూలింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రధానంగా ఎథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఆ కెమికల్ లీక్ అవి పాలలో పడడం వల్ల ఒక ఏదైతే అతను ఉపయోగించి ఒక క్యాన్లో పడిన నేపథ్యంలోనే ఇది అందులో స్ప్రెడ్ అవి దీనివల్లనే ఇప్పుడు ఎవరైతే ఆ పాలు తాగినటువంటి వ్యక్తులకి వెంటనే కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడంతో పాటు యూరిన్ స్టక్ అయిపోవడం, అలాగే మల విసర్జన మొత్తం అన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కొన్ని రోజుల్లోనే వారం రోజుల వ్యవధిలోనే వాళ్ళంతా కూడా అన్కాన్షియస్కి వెళ్ళిపోవడంతో కాకుండా ఇప్పటికే ఈ విధంగా తాగినటువంటి పాలకు అయితే 5గురు అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నర్సాపురం గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ గణేష్ నిర్వహిస్తున్నటువంటి పాల కేంద్రం ఏ విధంగా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం నర్సాపురం గ్రామంలో ఉన్నాం. ఈ నర్సాపురం గ్రామంలోనే ఏదైతే గణేష్ ఇంటి వద్ద ఉన్నాం. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారిని కూడా చేశారు. అలాగే ఇప్పటికే దీనిపై విచారణ అయితే పక్కనైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇందులో ప్రధానంగా ఎథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కలిసిందనేది కూడా ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. దీనిపై విచారణ కూడా చేపట్టేందుకు చూడొచ్చు. ఇదే ఇప్పుడు విచారణగా చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా అధికారులను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాక చూడొచ్చు మనం చూస్తున్నటువంటి ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇదే ఫ్రిడ్జ్ ఇప్పుడు మనకి ఇటువైపు సరిగా కనిపించడం లేదు. మరొక ప్రాంతం చూస్తాం. ఇక్కడి నుంచి ఇదే పాల కేంద్రం ప్రతిసారి కూడా అతను గత 10 సంవత్సరాల పై నుంచి కూడా ఈ పాల కేంద్రాన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆ పాలకు సంబంధించినటువంటి క్యాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇతను కన్నాల నుంచి కూడా పాల వ్యాపారం అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు మనకి కనపడుతున్నటువంటి దృశ్యం ఇదే. మనకు కనపడుతున్నటువంటి ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ ఫ్రిడ్జ్ వల్లనే ఇప్పుడు అందులో సాంకేతికంగా లోపం వచ్చి అందులో ఉన్నటువంటి ఏదైతే ఎథిలిన్ గ్లైకాల్ అనే లిక్విడ్ లీక్ అవ్వడం వల్లే ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని కూడా ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే పాల వ్యాపారి గణేష్ ఎవరైతే ఉన్నారో గణేష్పై 4 కేసుల వరకు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి దీనికి ప్రత్యేకంగా
ఆ స్పెషల్ ఆఫీసర్గా కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ని కూడా ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పరిశీలించారు అధికారులు. ఇందులో ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి కనపడడం చూడొచ్చు. ఇది మనకు చూస్తున్నటువంటి ఫ్రిడ్జ్ అటువైపు ఉన్నటువంటి మరొక ఏసీ చూడొచ్చు. అంటే ఇందులో ఏదైతే ఎథిలిన్ గైకాల్ అనే అది ఉపయోగిస్తారో అది అక్కడ సంబంధించిన ఆ పైప్ నుంచి లోపలికి వెళ్తుంది. అందులో టెంపరేచర్ ఏదైతే కూలింగ్ త్వరగా అవ్వేందుకు ఉన్నటువంటి పాలుని నిల్వ ఉంచేందుకు కూడా ఎంతో కీలకంగా ఉంటుందని కూడా ఈ యొక్క లిక్విడ్ ఏదైతే ఉందో అది చెప్పుకొస్తున్నారు. అదైతే కొన్ని రోజుల క్రితమే అది కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలోనే 15వ తేదీన తను ఈ కంప్లైంట్ని అయితే గమనించారు. కానీ అప్పటి నుంచి కస్టమర్లకు పాలు వేయడానికి వెళ్ళిన నేపథ్యంలో ప్రధానంగా అందరూ కూడా చేదుగా ఉన్నాయని కూడా వాళ్ళ అనుమానం అయితే వ్యక్తం చేశారు. కానీ అది తను తర్వాత 17వ తేదీన ఎప్పుడో దాన్ని బాగు చేసేందుకు ప్రత్యేకంగా మెకానిక్ని కూడా తీసుకుని వచ్చారు. వచ్చి దీనికి వెల్డింగ్ చేసే ప్రక్రియ కూడా చేపట్టినప్పటికీ ఆ పాలలో మరి అప్పటికే కలిసి ఉన్నటువంటి ఎథిలిన్ గైకాల్ అనే ఏదైతే కెమికల్ ఏదైతుందో ఆ కెమికల్ ఆ గ్యాస్కి ఉపయోగించి అందులో ప్రధానంగా ఏదైతే కూలింగ్ ఎక్కువగా ఉండేందుకు ఉపయోగించే వాటి కావడంతోనే ఇప్పుడు అది లీక్ అవడంతోనే ఈ ప్రమాదం ఇప్పుడు అందులో ఆ పాలు తాగిన వారికి సడన్గా కొన్ని గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా అయితే ప్రతిరోజు తను రైతుల వద్ద నుంచి అయితే దాదాపుగా అతను పాలనైతే సేకరిస్తారు. సుమారుగా 46 మంది రైతుల వద్ద పాలను సేకరించి తనను ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. అక్కడ ఈరోజు రాత్రి తీసుకున్నటువంటి పాలను ఇందులో స్టోర్ చేసుకుని ఉదయాన్నే మళ్ళీ వాళ్ళకైతే సప్లై చేస్తారు. మళ్ళీ ఉదయం వచ్చినటువంటి పాలను మళ్ళీ అందులో స్టోర్ చేసుకుని వాళ్ళు మరుసటి రోజు సాయంత్రానికి అయితే మళ్ళీ సప్లై చేస్తూ వాళ్ళందరూ కూడా దాదాపుగా రాజమండ్రిలో ఉన్నటువంటి 120 కుటుంబాల పైనే చేసిన నేపథ్యంలో అప్పుడు అయితే 106 మంది కుటుంబాలకైతే చేసినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. వాటిని అంటే 15వ తేదీనే కూలెంట్ లీక్ అయ్యి ఒక క్యాన్లో పాలలో అయితే కలిసిన విషయాన్ని అయితే గణేష్ అయితే గమనించకుండా వాటిని 16వ తేదీన అయితే ఇళ్లకైతే సరఫరా చేశాడని ఆ నెలలోనే 17న అయితే శిథిలీకరణ యంత్రానికి అంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫ్రిడ్జ్ మరమ్మతులకు చేసేందుకు కూడా ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి వెల్లరని కూడా తీసుకుని వచ్చారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అది కలిసిన పాలు ఏవైతేనో తాగిన వారికి ఈ విధంగా ఇబ్బందిగా అవ్వడం, అంతేకాకుండా దాదాపుగా అది తాగినటువంటి దాదాపుగా 30 మంది వరకు ప్రధానంగా ఉన్నప్పటికీ ఇప్పటికే అందులో 17 మంది వరకు కూడా అడ్మిట్ అయ్యారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినప్పటికీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మొదటిగా మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ అలాగే ఏదైతే కిడ్నీలు మొత్తం అన్ని కూడా ఫెయిల్యూర్ అవి తన ఈ విధంగా అయితే కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ఈ మొత్తం ఈ క్రమంగా చూసుకుంటే ఒక్కొక్కరు ఈ విధమైన ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఈ విధమైనటువంటి ఏదైతే వస్తున్నటువంటి కంప్లైంట్ ఆధారంతోనే ప్రతి ఒక్కరు కూడా ఇదే కంప్లైంట్ ప్రతి ఒక్కరు కూడా వస్తుందని గమనించారు. ఈ నేపథ్యంలోనే పాలు సప్లై చేసిన వారి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కూడా గమనించడమే కాకుండా మొత్తం అందరూ కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి ఎవరైతే పాలు సప్లై చేశారో 106 మంది కుటుంబాలకి సంబంధించినటువంటి బెడ్ శాంపిల్స్ కూడా అందరూ కూడా సేకరించారు. ఎవరెవరు ఆ రోజు పాలు ఇచ్చారు అనేది కూడా వెంటనే గణేష్ని పోలీసులు వెంటనే అతన్ని అదుపులో తీసుకుని ఎక్కడెక్కడ పాలు సప్లై చేశారో వివరాలు చెప్పాలంటూ కూడా అక్కడ వెంటనే పోలీసులు ఒక వెహికల్లో తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఇళ్లను కూడా గుర్తించి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అవన్నీ కూడా సేకరించారు. మనం చూస్తున్నాం ఇది పక్కనే ఉన్నటువంటి ఇల్లు, మనం పాల డైరీని చూస్తాం. ఆ పక్కనే తన గణేష్ ఎవరైతే ఉన్నారో అడ్డాల గణేష్ సంబంధించినటువంటి నివాసం ఇది. ఆ నివాసంలో కూడా మనం చూడొచ్చు పాల క్యాన్లు కూడా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పాల క్యాన్లు అంటే 10 సంవత్సరాల పైనుంచి అయితే పాల వ్యాపారం చేస్తున్నారు, ఎటువంటి రిమార్కులు లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు, అలాగే రైతులు కూడా చెప్పి వస్తున్నారు. కానీ ఈ సంఘటన దురదృష్టకర సంఘటన. ఆ పాలు ఏదైతే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఎథిలిన్ గైకాల్ అనే లిక్విడ్ కలవడంతోనే ఈ ప్రమాదం సంబంధించినప్పుడు అధికారులు ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. సాధారణంగా ఆ పాలు కల్తీకైతే అనేక రకాలుగా ఉపయోగిస్తుంటారు. అన్ని చోట్ల కూడా జరిగేటువంటి కల్తీ యూరియాతో ఉపయోగిస్తూ ఆ పాలు కల్తీలు జరుగుతుంటాయి. మనం చూడొచ్చు. అటువంటి పాలు కల్తీ కాకుండా ఇప్పుడు జరిగినటువంటి విచారణలో అయితే అనేక విజయాలు అయితే బయటకు వచ్చే చూస్తున్న పాలు ఇవే పాలు క్యాన్లు అయితే ఉపయోగిస్తుంటారు గణేష్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ రూరల్ ప్రాంతాల నుంచి ఈ పల్లెటూరు ప్రాంతాల నుంచి ఆ పాలను గేదెల వద్ద రైతుల నుంచి వచ్చి వాళ్ళు వస్తారు. ఇక్కడ దానికి ఒక ఈ పేట రూపంలో కూడా పాలని ఎప్పటికప్పుడు వాళ్ళకి లీటర్ల రూపంలోని, అలాగే ఆ పేట వస్తే ఎన్న శాతం బట్టి
బట్టి వాళ్ళకైతే డబ్బులు ఇస్తుంటారు. ఆ విధంగా వచ్చిన దాని ప్రకారం కూడా వాళ్ళకి ప్రతి నెల డబ్బుల విషయంలో కావచ్చు అన్ని కూడా సక్రమంగా కూడా చేస్తుంటారు. కానీ ఇది ఏదైతే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది లీక్ అవడంతో ఆ ఒక క్యాన్లో అది కలవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కూడా ఇప్పుడు ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. ప్రస్తుతం గణేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే తండ్రి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి గణేష్ ఈ పాల వ్యాపారం చేస్తున్నారండి? అప్పుడు 9 సంవత్సరాలు బట్టి చేస్తున్నాండి, 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాండి. ఇప్పుడు ఏమి అలాంటి కనపడదండి. ఇప్పుడు కూడా మా ఊళ్ళో పాలు పట్టుకెళ్తున్నారు, వాళ్ళు వెనక్కి అట ఏమనలేదు. ఇప్పటికి మరి అంతా ఎలా జరిగింది అన్నది ఏంటి అన్నది ఏం అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు పాలు రోజుకి ఎంతమంది రైతులు వచ్చి తీసుకుని వెళ్తుంటారండి ఇక్కడికి, తీసుకొస్తుంటారు ఇక్కడికి? రైతు అయితే బిగ్గిన వస్తారండి. అంటే నేను ఇక్కడ ఉన్నాం లెక్కలేదు. ఎంతమంది అంటే పిల్లలు? ఒక అబ్బాయిని ఒక అమ్మాయినండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పాలు ప్రతిరోజు కూడా రాజమండ్రిలో సప్లై చేస్తుంటారు, ఇంకా ఇక్కడ ఈ గ్రామంలో కూడా సప్లై చేస్తుంటారు? ఇక్కడ మామూలుగా చంటి పిల్ల గడ్డలు లేని వాళ్ళు పట్టుకెళ్తారా. ఇక్కడ ఎన్నో లాగండి, ఇక్కడ గట్టిగా పోతే 15 మంది 12 మంది పట్టుకెళ్తారా. ఉన్నాయి రాయమండి అట్టుకెళ్తారండి. ఓకే, మరి ఏం జరిగింది అంటున్నారు? ఇప్పుడు ఏ రోజుని ఇది లీక్ అయిందని వెల్డర్ని తీసుకొచ్చారు, అవన్నీ కూడా బాగు చేయించారు అన్నారు. ఎప్పుడు జరిగిందని ఇది అంతా? అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు బాగు చేయించారు అన్నది మనకి తెలుదు. నేను ఉండండి, నిన్న సాయంత్రం వచ్చింది. నేను ఆడ యాక్సిడెంట్ ఉందండి, గురికిన్నది నాకు ఉంటుంది. ఇది పోతామనేది తెలుదు, బాగు చేయించానన్నది తెలుదు. ఇలాగ వచ్చాక ఇలాగంటే అప్పుడు అంటే ఏమైందంటే తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఏం తెలిసి అతను లీక్ అవ్వడం వల్ల బాగు చేయించడం వల్ల ఇవన్నీ కూడా చెప్పారు మీకు? మొన్న నేను నవ్వుకున్నారండి, మొన్న ఏదో బాగు చేయించారే అని. మా ఎల్డాడు నేను తీసుకొచ్చానంటే బాగు చేసిన అతను కూడా తీసుకొచ్చారా? అంతే అండి, అంతవరకు. మరి ఏమంటున్నారు ఇప్పుడు? కేసు పెట్టారా ఇన్ని కూడా? మరి ఏమని చెప్తారు? మిమ్మల్ని ఏమైనా పిలిచారా పోలీసులు ఏమన్నా? ఏంటని అడిగారండి. ఏమోనండి నాకేం తెలదండి, ఇక్కడ ఉండలేదు జరిగాని. మరి ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది అనుకుంటున్నారా, లేదంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటనగా భావిస్తున్నారా? నువ్వు కావాలని చేస్తే భవిష్యత్తు ఆడుతుందా పోతుంది కదండి. తర్వాత ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారండి కావాలని చేస్తేనే. ఊళ్ళో వాళ్ళు ఈ పాడికి ఇంకా వీళ్ళు ఎక్కడ ఉండి పాపం బాధపడుతున్నారు. ఊళ్ళో తలకు కార వేసుకొచ్చేది ఈ పాడికి. అది కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఊళ్ళో మన పల్లెటూళ్ళు ఉన్నాయండి, ఆడో కార ఈడో కార ఈడో లంచ్ పడుకొని ఈ పాటికి మన ఇంటి మీదకి వచ్చేది. ఊళ్ళో అయితే మన అసలు లేదండి, లేదండి. పాలు పట్టుకెళ్ళిపోరు. వాళ్ళకి ఆవు పాలు కూడా ఉంటే ఆవు పాలు మనకు పోసేసి గేదె పాలు పట్టుకెళ్ళిపోరు, పిల్లలకి ఏడు చేద్దని. రైతులు డబ్బులు ఎప్పటికప్పుడు క్లియర్గా ఇచ్చేసి రైతులు పేమెంట్ ఇచ్చేస్తామండి. మరి ఏం చేయాలని కోరుకుంటున్నారంటే ఇప్పటికే దీనిపై కేసులు నమోదు చేశా అన్నారు, రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది ఉంది, ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే బాగా మంది చెప్తామండి. మనం ఆ పాపం పొన్ను మనకు వెళ్దాం, వాళ్ళు ఏం బాధపడేది పాపం మనం బాధపడేది అంతే. ఏంటంటే ఈడు ఈ ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వీటి కర్మ ఇది ఎందులో వచ్చింది, లేకపోతే ఆవిడ ఏం చేయడు అన్నది మేము బాధపడుతున్నాండి. ఎంతమంది అండి పిల్లలు? ఎవరికండి? ముగ్గురండి. 4 4 సంవత్సరాలు ఒకరికి, 5 సంవత్సరాలు ఒకరికి, 6 సంవత్సరాలు ఒకరికి. ఏం కోరుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు కావచ్చు, మొత్తం అందరూ కూడా దీనిపై సీరియస్గా ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు మీరు? మా ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు? సీరియస్గా అంటే పాప పొన్ను మనం ఆవిడ ఏం చేయింది తెలదండి, వాళ్ళదన్న ఒకటే బాధ. మరేమో ఏంటి ఎలా వచ్చిందండి బ్యాడ్ది, ఆవిడేం చేశారా బాబు. ఎవడు మనీ ఒక్క క్యాన్ అంటున్నారు, ఒక్క క్యాన్ అంటే పాలన్నీ కూడలు ఒక్క క్యాన్ ఉండదు, పాలన్నీ చూడదు. మరి ఆ క్యాన్లో ఏ బాబు అన్న ఏం చేయడు, మరి ఆవిడన్న ఏం చేయడు. అవి పాలు చూడగానే ఒక్క క్యాన్ అన్నది ఏర్పడతాం, పాలన్నీ ఆ కూడలు ఉంటాయి. ఒక్క క్యాన్ అన్నది అప్డేట్ ఎప్పుడేట్ చూడండి వెళ్ళి ఒక క్యాన్ ఉండదు. మరి అది ఇంత బాగా మంచి చెత్త ఆ పిల్లల చుట్టూ
ఇది ప్రస్తుత తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కదా, ఇది జరిగినటువంటి పరిణామాల్లో ఆ ఫ్రిడ్జ్లో చిన్న సాంకేతిక లోపం రావడం, అది ఫ్రిడ్జ్లు పాడవడం, అందులో ఉన్నటువంటి ఏదో లిక్విడ్ లీక్ అవ్వడం వల్ల అప్పుడు కూడా ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చి దీన్ని బాగు చేసే ప్రక్రియ కూడా చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామంపై అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఏదేమైనా ఈ జరిగిన ఘటనపై ఇప్పటికే ఈ గణేష్ లేదా నర్సాపురం, మా కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క వరలక్ష్మి ఏదైతే పాల డైరీ కేంద్రానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో పాల యజమాని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గణేష్ని అయితే పోలీసులు నిన్న నుంచి కూడా అదుపులో తీసుకున్నారు. అతనైతే విచారణ ఇస్తున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. తనకు కూడా ఇబ్బందికర పరిస్థితులు, తను కూడా అదే పాలు తాగి ఉంటానన్న అనుమానంతో నిన్న రాత్రి కొంచెం కడుపు నొప్పి రావడం, అదే హాస్పిటల్లో కూడా అతన్ని కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపై ఇప్పటికే ఏదైతే కొవ్వూరు డిఎస్పీని కూడా ఇప్పుడు దేవకుమార్ని కూడా ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ యొక్క దీనిపై కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ కూడా తరలిస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ గ్రామంలో ఈ పాలు రైతుల వద్ద నుంచి పాలు సేకరించడం, ఈ విధంగా ఇక్కడ స్టోర్ చేయడం, ఆ స్టోర్ చేసే క్రమంలోనే ఆ యొక్క ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ ఇథైన్ ఏదైతే ఉందో ఇథైన్ గైకాల్ అనే ఒక లిక్విడ్ కలవడం వల్లే ప్రస్తుతం ఒకే ఒక క్యాన్లో కలవడం వల్ల ఆ పాలు తాగిన వ్యక్తులకి ఈ విధంగా కిడ్నీలు ఒకసారిగా ఫెయిల్యూర్ అవడంతో పాటు మొత్తం కొంతమంది చిన్నపిల్లలు ఇంకా 2 పిల్లలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొనవూపుతాలంతా కూడా ప్రాణాలతో కొనవూపుతో కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు దీనిపై దాదాపుగా మొత్తం 17 మంది వరకు కూడా దీనిపై ఎఫెక్ట్ అయినప్పటికీ 9 మంది ప్రస్తుతం రాజమండ్రి వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంటే ఇప్పటికే 5 వరకు కూడా మృత్యువాత పడ్డారు. దీనిపై ఇంకా కొంతమంది అంటే అనుమానం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 106 కుటుంబాల్లో ఇప్పటికే వాళ్ళకైతే టెస్టులు చేసి వాళ్ళ రికవరీ ఏదైనా ఆ పేషెంట్లకు ఏదైనా దాంట్లో ఉన్నటువంటి అనుమానాస్పదంగా రిపోర్ట్ వస్తే మాత్రం వాళ్ళు వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేసే విధంగా కూడా చేసుకొచ్చారు. ఇప్పటికే చనిపోయిన వారికి అయితే 10 లక్షల నష్టపరిహారంతో పాటు అలాగే ఇప్పుడు వైద్యం అందిస్తున్న వారికి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళకి అందించేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఇప్పటికీ తనపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్టుగా కొవ్వూరు డిఎస్పీ ప్రత్యేక అధికారిగా నియమించారు ఎవరైతే ఉన్నారో దేవకుమార్ గారు. ఇప్పుడే అతను కూడా అదుపులో తీసుకుని విచారణ అనంతరం అతను అయితే రిమాండ్కి తరలిస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. చూడాలి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఏ విధంగా ఉంటుందని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, నర్సాపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.